హైదరాబాద్ లో దారుణం జరిగింది. 2 ఏళ్ల చిన్నారిపై ఓ నీచుడు లైంగిక దాడి చేశాడు. ఈ అమానవీయ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ ఖైసర్ నగర్ లో జరిగింది. రాత్రి 9 గంటలకు 40 ఏళ్ల నిందితుడు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేశాడు. పాప బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఘటన సమాచారంతో స్థానికులు, చిన్నారి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆకలితేనమ్మా నాకు గుడ్డు వేసి అంటే సరే వేసిస్తామా ఆగు అంటే చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఆమెకి పెద్ద పిల్లలకి ఇచ్చినామనుక లేవంట. లేకుంటే బయట మా అల్లుడికి ఫోన్ వచ్చిందంట. అప్పుడే ఆమ్లెట్ వేసి ఇస్తామా అంటే మా అల్లుడికి ఫోన్ వస్తే అల్లుడు బయట వెళ్ళింది. వాళ్ళు తోటి బయట పిల్ల పోయింది. వాళ్ళు మా అల్లుడు చూడలే పిల్ల మా ఇంకా వస్తుందని, అట్లానే వెళ్ళిపోయింది. పిల్ల ఏం చేసినా రోడ్డు మీద వస్తే వాళ్ళు ఎత్తుకుపోయినారు. మళ్ళా ఏమైంది వీళ్ళు అందరితో అడిగినట్ట పిల్ల అయితే అన్నం తిన అంటున్నారు, గుడ్లు వేసిన అంటే లేదు మీ అమ్మకు తెలియమ్మా అంటే అంతా తిరుగు. మా అల్లుడుకు ఫోన్ చేసిన మా చిన్న బిడ్డ వచ్చింది కదా ఏ రాలే నాతోటి అంటే అందరు చూస్తే అక్కడ నుంచి పిల్ల మెల్లగా వస్తారు. తీసుకుపోయిన అదే మైనోది ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉన్నాయి సార్ ఇల్లు. రాత్రి అంతా పారిపోయినారు, లాక్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. పాపను ఆ నీచుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు చిన్నారిని తరలించారు. అయితే గాంధీ హాస్పిటల్లో వైద్యులు సరైన వైద్య చికిత్స చేయట్లేదని బంధువులు ఆందోళనకు దిగారు. Hey,